ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. కీర్తన 77:14 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 3 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తు సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర రాష్ట్రాల దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృప, క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగిస్తారు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు చేయబోతున్నారు. విశ్వాసాన్ని పెంచుకో. నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఏ పని నిమిత్తం తలపెట్టావో అది సక్సెస్ అవునుగాక. కృంగిపోయిన నిన్ను లేవనెత్తి నీ బలహీనతను బలంగా మార్చే దేవుడు నా దేవుడు. అనారోగ్యం ఉన్న నీ జీవితంలో అద్భుతం చేసి స్వస్థపరిచి, సర్జరీ క్యాన్సిల్ చేసి, ఆశ్చర్యకాలు చేసి దేవుడు, నీ దేవుడు. బిడ్డల్లో మార్పు లేదా? ఫెయిల్ అయ్యి ఉన్నారా? లేదా స్కూల్లో కాలేజీలో సీట్ దొరకట్లేదా? ఆశ్చర్య కార్యాలు చేసి వారికి విడుదల, కృప ఇచ్చి అద్భుతాలు చేసే దేవుడు. నీ దుఃఖము నాట్యంగా మార్చే దేవుడు. విశ్వాసం ఉంచు. భర్త మారలేదా? ఆశించి దొరకట్లేదా? కుటుంబంలో నెమ్మది సమాధానం లేదా? ఆశ్చర్యకార్యంగా దేవుడు నీ జీవితంలో కృపగల కార్యాలు చేయనుగాక. నీ భర్తను మార్చునుగాక. నీ కుటుంబాన్ని కట్టునుగాక. నీకు సమాధానం ఇచ్చిన ఉద్యోగం లేదా? ఆశ్చర్యకార్యం చేసి నీకు మంచి జాబ్ ఇచ్చునుగాక. ప్రమోషన్ లేదా? ఆశ్చర్యకార్యం చేసి దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చునుగాక. నెమ్మది లేదా? ఆశ్చర్యకార్యం చేసి దేవుడు నెమ్మదిని ఇచ్చునుగాక. ఇక్కడ అవమానించబడ్డా అక్కడ తిరిగి లేవనెత్తి, అమ్మి వేసిన అన్నదమ్ముల ముందు వేసేపు లేవనెత్తి నీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. బిడ్డల గురించి కుంగిపోయాను, నాకు కుంగిపోకు. అద్భుత రీతిలో అనేకులు ఫ్రీ సీట్స్ ఇచ్చునుగాక. ఎక్కడ ఆశించావో అక్కడ సీట్ దొరుకునుగాక. నీ స్టడీస్లో దేవుడు తోడేయండి. ఈ అకాడమిక్ ఇయర్లో టాప్ ప్లేస్ని లేవనెత్తునుగాక. ఆమేన్. ఆశ్చర్యకార్యాలు చేయవాడు. స్థుతులు కృప చూపించండి. నీ దీవెన దయచేయండి. నూతనంగా రక్షణ పొందారు సండే, అనేకులు బాప్తీసాలు పొందారు. వాళ్ళని కూడా బ్లెస్ చేయండి. స్పిరిచువల్ స్ట్రెంథన్ చేయండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా. అన్ని విషయాల్ని ఆశీర్వాదం పొందాలా. నాయన చిన్న బిడ్డలు, యవనస్తులు జ్ఞాపకం చేసి కాలేజ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయ్యా కృప చూపించండి. జ్ఞానంతో నింపండి. టాపర్స్గా ఉండాలా. అన్ని విషయాలు కూడా నీ దీవెన, నీ క్షేమాన్ని, నీ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ చెందండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు పెట్టిన పని చేయనివ్వదు. ఈ రోజంతలో నీ దీవెన దయచేయండి. మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి ఆశీర్వాదం నింపండి. ప్రమోషన్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో తోడేయండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఏస్తున్న ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. మరణకరణ వ్యాధి కూడా గర్దిస్తున్నాను. విడుదల ఇచ్చి ప్రతి నొప్పి తగ్గిపోవాలి. ప్రతి గడ్డ కరిగిపోవాలి. ప్రతి చీకటి తొలగిపోవాలి. అద్భుత రీతిలో విడుదల, ఆశ్చర్య రీతిలో విడుదల, క్షేమాన్ని ఇచ్చి నడిపించుకొని మహిమ చెందమని. ఈ రోజంతలో కూడా నీ దీవెన ఇవ్వమని. ఈ రోజంతలో కూడా నీ సమాధానం ఇవ్వమని. ఈ రోజంతలో కూడా నీ ఆశ్చర్యాలు జరిగించమని. ప్రయాణంలో తోడండి, పనుల్లో తోడండి. తలపెట్టిన కార్యాలు సక్సెస్ అవ్వాలా. అన్నింటిలో నీ కృపను అనుగ్రహించి మేలు దయచేసి మహిమ చెందమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డను దీవించండి. దీర్ఘాయుష్, కృపాక్షేమాలు దయచేయండి. అయ్యా ప్రామిస్లను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మంచి మనసు ఇవ్వండి. సమాధానపరచండి. అయ్యా ఇక్కడ కూడా ప్రభు సర్కస్ గండు యజమానితో మాట్లాడి నాయన గిఫ్ట్గా ఇప్పించండి. కృప తిరుగండి. ఎందుకైనా రికార్డెన్స్ ఆయన యజమానులను, మేనేజ్మెంట్ కూడా దీవించండి. కృప చూపించండి. మా ప్రతి అంశాలు తీర్చండి. బిజినెస్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. డోర్స్ ఓపెన్ చేయండి. ఆటంకపరిచి సైతానికి లైపరచండి. మా బిడ్డలు, మా అవసరాలు ప్రతి ఒక్కరు తీర్చండి. విదేశాలు మా ప్రియుని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ బలపరచండి. కృపాక్షేమాలు తొలగించండి. ప్రతి వారి వెలుతురు పొచ్చి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి వెలుతురు పొచ్చండి. స్థలాలు, పొలాలన్నీ దీవించండి. జూన్ మాసం వచ్చింది. పంటలు వేస్తూ ఉంటారు. పాడి పంట. మా ప్రియుని కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించమని, మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గర్భఫలం దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇచ్చునుగాక. దైవజనులను బలపరిచి మంచి ఆరోగ్యం, క్షేమం ఇచ్చే సంఘాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.